వెల్కమ్ టు రామ్ ప్రసాద్ టాక్స్. ఒక పీడకల తర్వాత మరొక పీడకల. న్యూజిలాండ్తో 3 టెస్టుల సిరీస్ ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఆస్ట్రేలియాతో ఏమైనా బుద్ధి తెచ్చుకుంటారు, ఆస్ట్రేలియాతో ఏమైనా చక్కగా ఆడుకుంటారంటే మొదటి టెస్ట్ లోపల పెర్త్ లోపల 295 పరుగుల విజయం సాధించింది. బుమ్రా సారథ్యంలో అద్భుతంగా ఆడుతున్న ఇండియా మొదటి మ్యాచ్కి అందుబాటులోనే రోహిత్ శర్మ, రెండవ మ్యాచ్కి మరి క్యాప్టెన్గా అందుబాటులోకి వచ్చాడు. బట్ తనకు రెగ్యులర్గా తను ఎప్పుడైతే టెస్ట్ అరంగేట్రం చేశాడో అతను ఓపెనర్గానే రాణించాడు. ఓపెనర్గా రాణించిన దాఖలాలు ఉన్నాయి. సగటు కూడా అదే చెప్తుంది. అన్నీ కూడా గణాంకాలన్నీ కూడా అవే చెప్తున్నాయి. కానీ కేఎల్ రాహుల్ చక్కగా ఆడినందుకు అతని కోసం త్యాగం చేయాల్సి వచ్చింది. కానీ ఫలితం మాత్రం ఇండియాకు వ్యతిరేకంగా వచ్చింది. అభిమానులు చాలా బాధపడుతున్నారు, చాలా బాధలో ఉన్నారు. సో ముఖ్యంగా కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. ట్రావిస్ హెడ్, అలాగే స్టార్క్, ప్యాట్ కమిన్స్ అద్భుతమైన బౌలింగ్ చేశారు. బౌలాండ్ కూడా అద్భుతంగా రాణించారు. మీకు ఒక విషయం ఏంటంటే ముఖ్యంగా ఇండియన్ బ్యాటింగ్ చూసి ఇండియన్ అభిమానులు కూడా ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంజాయ్ చేశారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక ఆలోచనలో, ఒక ప్రొఫెషనలిజంలోకి వచ్చారు. కానీ ఇండియన్ క్రికెటర్స్ ఇంకా ప్రొఫెషనల్స్ కాలేకపోతున్నారు. ఎందుకంటే ఒకవేళ రాణించినప్పుడు టీం నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే మేనేజ్మెంట్ తీయాలి. కానీ రాణించినప్పుడు కూడా టీం పట్టుకొని ఉంటూ అటు టీం గెలిస్తే ఓకే, అటు ఓటమిలో భాగస్వామ్యం అవుతున్నారు. సో అలాంటి వాళ్ళు కొంచెం ఆలోచించుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాలి, మళ్ళీ తిరిగి గాడిన పడిన తర్వాత మళ్ళీ క్రికెట్లోకి రావాలి నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటారు కూడా షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే చూడండి, మొదటి మ్యాచ్ గెలిచారు. ఆ తర్వాత రెండో మ్యాచ్లో డెఫినెట్గా ఆశలు ఉంటాయి. అటు పింక్ బాల్ టెస్ట్ ఆస్ట్రేలియా ఇప్పటివరకు అద్భుతంగా రాణించింది. 13 డే నైట్ టెస్ట్ మ్యాచ్లకి, అంటే పింక్ బాల్ టెస్ట్లకి ఒకటి మాత్రమే ఓడిపోయి 12 గెలిచింది. తర్వాత అడిలైడ్ లోపల 8కి గాను 8 గెలిచింది. సో ముఖ్యంగా ప్రత్యర్థి ఎవరైనా పర్వాలేదు, వాళ్ళను వదిలిపెట్టరు ఆస్ట్రేలియన్స్ను. వాళ్ళు మొదటి మ్యాచ్ ఓడిపోయిన తర్వాత గూడకు వేసిన బంతిలాగా వాళ్ళు అంతే వేగంగా వచ్చారు, అలానే పట్టుకొని పోయినారు. 10 వికెట్ల తేడా, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇన్నింగ్స్ డిఫీట్ లాగానే అనుకోండి. 19 పరుగులు అంతే. సింపుల్, వెరీ సింపుల్గా దాన్ని ఫినిష్ చేశారు ఆస్ట్రేలియన్స్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇండియా ఇన్కన్సిస్టెన్సీలో కన్సిస్టెన్సీ అంటే ఎప్పుడు కూడా అలానే మెయింటైన్ చేస్తుంటుంది. వరుసగా గెలుపులు ఉండవు, అలాగే ఓటములు కూడా వరుసగా ఉండవు. అప్పుడప్పుడు గెలిచి మేము ఉన్నామని నిరూపించుకుంటారు. అలాగే రోహిత్ కొన్ని రికార్డులు కూడా సాధించాడు ఈ టెస్ట్ మ్యాచ్ ఓటమితో. వరుసగా 4 టెస్ట్ మ్యాచ్ల ఓటములు సాధించిన క్యాప్టెన్ల సరసన చేరాడు. వాళ్ళెవరంటే కోహ్లీ, ధోని, దత్తా, గైక్వాడ్, అలాగే సచిన్, పటౌడి, వీళ్ళ సరసన చేరాడు. సో ఇది కూడా ఒక రికార్డే, మంచి రికార్డే అనుకోండి, అది చెడ్డ రికార్డే అనుకోండి, బట్ రికార్డ్ ఇస్ రికార్డ్. సో ట్రావిస్ హెడ్ అద్భుతమైన బ్యాటింగ్, అలాగే స్టార్క్ పదునైన బౌలింగ్, అలాగే ప్యాట్ కమిన్స్ అద్భుతమైన ఒక క్యాప్టెన్ తెలివైన రీతిలో తన బౌలర్లను మారుస్తూ, తన ఫీల్డింగ్లను మారుస్తూ ప్రతి బ్యాటర్కి ఒక పద్ధతి ప్రకారం, ప్లాన్ ప్రకారం అవుట్ చేయడం మాత్రం ఈ టెస్ట్ మ్యాచ్లో చూసి తీరాల్సిందే. అసలు ట్రావిస్ హెడ్ ఎదురుదాడి చూడాలి, అలాగే ప్యాట్ కమిన్స్ అద్భుతమైన తెలివితో తన బౌలింగ్ కూడా చూడాలి మనం. కేఎల్ రాహుల్ ఆ యాంగిల్స్తో అవుట్ చేసిన బాల్స్ని, అలాగే ఫుట్ వర్క్ మరి ప్రాబ్లంగా ఉన్న గిల్ని మరి బౌల్ చేస్తూ బౌలింగ్ చేయడం అసలు అద్భుతం. మొదటి ఇన్నింగ్స్ లోపల రాణించిన నితీష్ కుమార్ రెడ్డి 42 పరుగులు చేశాడు మొదటి ఇన్నింగ్స్లో. సెకండ్ ఇన్నింగ్స్ కూడా 42 పరుగులు చేశాడు. అతను మాత్రమే మనం వికెట్ సాధికారికంగా ఆడుతున్నాడు. అతను అవుట్ అయినప్పుడు అతను పడ్డ బాధ కాదు, దేశం మొత్తం అతను అవుట్ అవుతున్నప్పుడు బాధపడింది. అలాగే పంత్ ఏదో మెరుపులు మెరిపిస్తారనుకున్నాడు, కానీ సాధారణమైన బ్యాటర్గా అవుట్ అయిపోయాడు. సో మిగతా వాళ్ళందరూ కూడా అతి సాధారణమైన ప్లేయర్లాగా ఆడుతున్నారు, కానీ గ్రేడింగ్లో మాత్రం అందరూ A+Aలో ఉన్నారు. సో అభిమానుల బాధ నా బాధగా నేను ఈ వీడియో చేస్తున్నాను. సో కనీసం బీసీసీఐ ఆలోచించాలి, ఎంతవరకు ఏ లెవెల్ వరకు ఒక ప్లేయర్ ఉంచాలి, ఏ లెవెల్ వరకు మరి రిప్లేస్మెంట్లు ఎలా ఉండాలి అనేది బీసీసీఐ ఈ మ్యాచ్ తర్వాత అయినా ఆలోచిస్తుందని. అలాగే షమి వస్తే ఏమైనా మరి నుదుటి రాత ఏమైనా మారుతుందా చూడాలి. అతను వస్తాడా మరి ఈ టెస్ట్ మ్యాచ్లో, నెక్స్ట్ 3rd టెస్ట్కి అందుబాటులో ఉంటాడా చూడాలి. సో ఆ తర్వాత బౌలింగ్ విషయం గురించి మాట్లాడుకుందాం. అటు ఇండియా బౌలింగ్, ఆస్ట్రేలియా బౌలింగ్. ఇండియా బౌలింగ్ ఒక ప్రాబ్లం ఏంటంటే ఇండియా ఒక మంచి స్కోర్ చేసి ఉంటే బౌలర్స్ రాణించే అవకాశం ఉండేదేమో అని అనుకుంటున్నాను. సో ఆస్ట్రేలియా దగ్గర ఏంటంటే పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్న విధంగా బౌలింగ్ సాగింది. అద్భుతమైన బౌలింగ్. నార్మల్గా ఆస్ట్రేలియన్స్ కవిస్తారు,
స్లెడ్జింగ్ చేస్తారు. కానీ ఈ మ్యాచ్లో వాళ్ళను చాలా చాలా చక్కగా ఈవెన్ ఒకవేళ బౌన్సర్ ఎప్పుడైనా హెడ్ తగిలినా ఎక్కడ తగిలినా వాళ్ళు వచ్చి ఎలా ఉంది అని ఒక స్నేహితుల్లాగా అడగడం కూడా మనం ఈ మ్యాచ్లో చూసాం. స్టార్క్ ఎప్పుడు నవ్వుతూ బౌలింగ్లో నిప్పులు చెరుగుతూ మరి ముఖం మీద చిరునవ్వు ఎప్పుడు ఉండేలా అటు స్టార్క్ బౌలింగ్ చేస్తున్నాడు, అటు బోలాండ్ అయితే కసితో బౌలింగ్ చేస్తున్నాడు. అటు వికెట్లు తీయాలి అంటే అతను 30కి ఎక్కువగా ఉన్న బౌలర్, అంటే ఇంకా ఎక్కువ కనీసం ఒక 5-10 ఆడకపోవచ్చు, కానీ ఆడినంతసేపు టెస్ట్ క్రికెట్ని చాలా ఎంజాయ్ చేస్తున్నాడు బోలాండ్. హేజిల్వుడ్ ఉన్నంతసేపు తనకు అవకాశం దొరకలేదు. హేజిల్వుడ్ తప్పించిన తర్వాత తనకు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత బోలాండ్ తనేంటో నిరూపించుకున్నాడు. అతని ప్రశ్నలకు ఇండియన్ బ్యాటర్స్ దగ్గర ఎలాంటి జవాబు లేదు. ఒక పంత్ అడపదడప బౌండరీ సాధించి నేను ఉన్నానని నిరూపించుకున్నాడు. కానీ మిగతా బ్యాటర్స్ దగ్గర అసలు ఏమాత్రం ఒక సాధికారిత కనిపించలేదు, ఒక కాన్ఫిడెన్స్ కనిపించలేదు. అలాగే ఈ మ్యాచ్లో రికార్డ్స్ కూడా మనం చూసుకోవాలి. ముఖ్యంగా 1031 బాల్స్లోనే ఒక టెస్ట్ మ్యాచ్ ముగిసిపోయింది. దిస్ ఇస్ ద ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ బిట్వీన్ ఆస్ట్రేలియా అండ్ ఇండియా. అతి తక్కువ బాల్స్లో ఒక టెస్ట్ మ్యాచ్ విజయం సాధించడం అనేది ఈ టెస్ట్తోనే ఒక రికార్డ్ సాధించింది. అలాగే ఆస్ట్రేలియా రికార్డ్స్ మీకు తెలుసు, 8 times అడిలైడ్లో గెలిచింది బిగ్ బాల్ టెస్ట్. అలాగే 12 టెస్ట్ మ్యాచెస్ గెలిచారు, అంటే 12 టెస్ట్ మ్యాచ్ గెలిచి ఒక టెస్ట్ మ్యాచ్ మాత్రమే ఓడిపోయినారు, డే అండ్ టెస్ట్ మ్యాచ్లో కూడా. అలాగే ఇంకొక విషయం చెప్పుకోవాలి మనం ఇక్కడ, పోరాటమే తెలియని జట్టుతోటి ఎవరైనా గెలిస్తే వాళ్ళకి గెలుపు రుచించదు, ఆ గెలుపును ఆస్వాదించలేరు. అలాంటి పరిస్థితుల్లోనే ఆస్ట్రేలియన్స్ ఉన్నారు. అసలు పోరాటమే తెలియనట్టుగా అతి తక్కువ కనీసం 82 అవర్స్ లోపటిని 2 innings ఆడిన జట్టు, ఆ జట్టుతోటి గెలిచినా కానీ ఆస్ట్రేలియన్స్ ఏం ఎంజాయ్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళకు కూడా తక్కువ ఫర్ అనేది కావాలి. ఒక నార్మల్గా ఆర్డినరీగా ఓడిపోతే వాళ్ళు కూడా ఎంజాయ్ చేయలేరు. నాకు తెలిసి ఈవెన్ మనం కూడా అదే కోరుకుంటున్నాం. కనీసం ఒక పోరాటం చేసి ఉంటే బాగుండేదేమో, కనీసం పోరాటం చేస్తే డెఫినెట్గా మనం అందరం కూడా ఆ ఓటమి కూడా ఎంజాయ్ చేసేవాళ్ళం. కానీ ఇక్కడ పోరాటమే తెలియదన్నట్టుగా ఆడిన ఈ తీరు ఎన్నటికీ చరిత్రలో మర్చిపోలేని టెస్ట్ మ్యాచ్ ఇది, హిస్టరీలో మర్చిపోలేని టెస్ట్ మ్యాచ్. అలాగే ఒక బ్యాటర్కి కంటిన్యూస్గా ఒక బ్యాటర్ అదే విధంగా అవుట్ అయితే మరి కోచింగ్ స్టాఫ్ ఏం చేస్తున్నట్టు, మరి ఆ బ్యాటర్ మీద వేరే వాళ్ళు అంటే మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్టు. గమ్మత్ ఏంటంటే ఈ సిరీస్కి ముందు ఆస్ట్రేలియా ఓపెనింగ్ ఎవరు చేస్తారని తడబడింది, ఆలోచనలో పడ్డారు. తర్వాత వార్నర్ అన్నాడు, నేను ఇప్పటికీ ప్రాక్టీస్ చేస్తున్నాను, ఇప్పటికీ నేను బిగ్ బ్యాష్ ఆడుతున్నాను, సో నేను మరొకసారి ఓపెనర్గా నేను వస్తాను ఆస్ట్రేలియా క్రికెట్ కోరితే అన్నాడు. కాబట్టి క్రికెట్ ఆస్ట్రేలియా సెస్ నో. కానీ అదే ఇండియా విషయానికి వస్తే మరి రమ్మని చెప్పేవాళ్ళేమో. సో ఇలాంటివి ఎన్నో మనం ఒక ప్రొఫెషనల్గా ఆడే క్రికెట్ని, ఎంతోమంది ప్రొఫెషనల్గా తీసుకుని ఆడుతున్న ఈ క్రికెట్ని మనం ఇప్పుడు, నా స్నేహితుడు జెఫ్రీ అని చంద్రశేఖర్ ఒక మాట, ఇద్దరు కూడా మాట్లాడుతున్నప్పుడు అతను ఒక మాట చెప్పాడు. అంటే ఇండియన్ క్రికెట్ టీం అంటే బీసీసీఐ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఆలోచించాలి. ముఖ్యంగా ఏం ఆలోచించాలంటే టెస్ట్ మ్యాచ్కి కంప్లీట్గా ఒక జట్టును తయారు చేయాలి. అది ఎక్కువగా క్రీజ్లో ఉండగలగాలి, అలాగే అద్భుతంగా బౌలింగ్ చేయగలగాలి, ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్స్ ఆల్రౌండర్, అలాగే స్పిన్నర్లతో కూడుకున్న జట్టును ఇప్పుడిప్పుడే ఒక సానబట్టాలి, అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేయాలి. దాని ఎదుగుదలకు మనం ఇప్పుడిప్పుడే ఒక బీజం వేయాలి అనే ఉద్దేశంతో అతను నాతో మాట్లాడినాడు. అది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే కొంతమంది ప్లేయర్లు 3 ఫార్మాట్లు ఆడుతున్నారు. ఆ 3 ఫార్మాట్లు మరి రాణిస్తున్నారంటే ఏదో ఒక ఫార్మాట్లో రాణిస్తున్నారు. అట్లాంటప్పుడు 3 ఫార్మాట్లు తీసుకోవడం ఎందుకు, వాళ్ళ ఫిట్నెస్ మీద ప్రశ్నలు వేయడం ఎందుకు, వాళ్ళకి ఫిట్నెస్ లేకుండా చేయడం ఎందుకు. వాళ్ళకే గ్రేడింగ్స్లో కూడా మార్పులు రావాలి. ఏ ప్లేస్లో పెట్టి అతను 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి ఫెయిల్ అవుతున్నా అతను ఏ ప్లేస్లోనే ఉంటాడు. సో అలా కాదు. సో ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి, ప్రతి ఒక్కరు అద్భుతంగా ఆడిన వాళ్ళందరికీ ప్రోత్సాహం ఇవ్వాలి. ఆడని వాళ్ళకు వాళ్ళకి ఎలా ఆడాలో చెప్పాలి, అలాగే వాళ్ళకి ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడడానికి కూడా అవకాశం ఇవ్వాలి. సో వాళ్ళకు ఒక దారి చూపించాలి. సో ఎందుకంటే వాళ్ళు మాత్రం టెస్ట్ క్రికెట్ని వదిలిపెట్టి, వన్డే క్రికెట్ని వదిలిపెట్టి, T20 క్రికెట్ని వదిలిపెట్టి వెళ్ళరు. మనంతటా మనం వాళ్ళకి చెప్తే వినరు. వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళే రకాలు కాదు ఇండియన్ క్రికెటర్స్. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళకు ఒక
ఒక క్రైటీరియా, అంటే ఇలా ఫెయిల్ అయితే అవకాశం లేదు అని చెప్పడం అనేది మనకు ఒక సాంప్రదాయంగా చేయాలి. అప్పుడే ఏమైనా ఈ టెస్ట్ క్రికెట్ బాగుపడుతుంది, మనం ఒక టెస్ట్ క్రికెట్ ఎంజాయ్ చేయగలుగుతాం. సో చాలా మాట్లాడుకునేది ఉంది. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో, రామకృష్ణ టాక్ షో.